హాయ్ ఫ్రెండ్స్, మేము సమ్మక్క జాతరకైతే ఇలా స్టార్ట్ అయిపోతున్నాం. మేమైతే ఆటోలో ఇలా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. మా జర్నీ ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సమ్మక్క గద్దెల దగ్గర ఎంట్రన్స్ ఫ్రెండ్స్. వెహికల్స్ చాలా ఉన్నాయి, వెయిట్ చేసాము. జాతరకైతే మేము ఇలా చేరుకున్నాం ఫ్రెండ్స్. లైటింగ్స్ చాలా బాగుంది, మంచిగా చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. మేము ఉన్న చోట కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యము, బెల్లం, బంగారము గద్దెల దగ్గర వేయడానికి అన్ని ప్లేట్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాము మేము ఉన్న చోట. ఎందుకంటే దర్శనం దగ్గర హడావుడిగా ఉండిపోయి అన్ని మర్చిపోతామని ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ లైన్లో చాలా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. అయినా కూడా ఓపిక్గా వెయిట్ చేసి 1 ఇయర్ తర్వాత వచ్చింది కాబట్టి సంతోషంగా వెళ్ళాము. ఇది సమ్మక్క ఎంట్రన్స్. ఇక్కడ గంట కొట్టేసి గద్దె దగ్గర ఎంట్రన్స్. హుండీ దగ్గరనే పసుపు, కుంకుమ, పువ్వులు వేసాము. ఎందుకంటే గద్దె దగ్గర జనాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఛాన్స్ ఇవ్వరు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి సంకల్పము చెప్పుకొని ప్రశాంతంగా మొక్కులు చెల్లించుకొని ఇలాగైతే నా ముడుపు కట్టేశాను. 1 ఇయర్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఎంతో శ్రద్ధగా, ఓపికతో మనం ఎంత మంచిగా మొక్కితే అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇయర్ అయినా మంచి రిజల్ట్ ఉండాలని నేనైతే మొక్కు పెట్టుకున్నాను. ముడుపు కట్టేశాను. ముడుపు కోసం మీకు తెలియనట్టయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయండి. ఇక్కడైతే మేము వచ్చేసి కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాము. చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా ఉంది. ఇక్కడ భోజనాలు చేసేసాము. భోజనాలు చేసిన తర్వాత కాసేపు సరదాగా షాపింగ్ అని బయటకు వచ్చాము. రేట్లు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కేవలం బ్యాంగిల్సే కొనుక్కున్నాము. ఐటమ్స్ కూడా ఏమంతగా బాగాలేవు. ఇది మా ఊరు జాతర ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఎలాగుందో చెప్పండి.